హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్. ముందుగా అయితే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళకైతే హార్ట్లీ వెల్కమ్. నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియోస్లో గార్డెనింగ్ అండ్ హెల్తీ ఫుడ్ రెసిపీస్, హోమ్ ఆర్గనైజింగ్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ బ్లాగ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి బిఫోర్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ అయిందంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో ఈ వీడియోలో అయితే మంచిగా హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ని అయితే చూపించేస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. మార్నింగ్ టైంలో ఆఫ్టర్ 9:30 ఎవ్వరూ ఉండరనమాట ఇంట్లో. నేను ఒక్కదాన్నే ఉంటాను. ఆ టైంలో నేను ఇంటిని ఎలా మేనేజ్ చేసుకుంటాను, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. సో నేను చూపిస్తున్న ఈ వీడియో క్లిప్స్ అన్నీ కూడా మండే రోజు మార్నింగ్ టైంలోవి. సో మేము బ్లడ్ టెస్ట్కి బుక్ చేసుకున్నాము. ఎవ్రీ ఇయర్ చేయించుకుంటూ ఉంటాము. అయితే ఈసారి చాలా లేట్ అయిపోయిందనమాట. సో మేమైతే ప్రతిసారి ఈ బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా 1 mg తీసుకున్న ప్యాకేజ్లో అన్నీ ఉంటాయన్నమాట. ఎస్పెషలీ నేను తీసుకున్న ప్యాకేజ్ వచ్చేసి థైరాయిడ్, షుగర్, యూరిన్ టెస్ట్, B12, విటమిన్ D, మెయిన్గా కొలెస్ట్రాల్. సో అంతకుముందు 1 year బ్యాక్ చేయించుకున్నప్పుడు లైట్గా కొలెస్ట్రాల్ ఉంది నాకు. సో అది కూడా కంపల్సరీగా యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఈవినింగ్కే రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి. దాని గురించి అయితే సపరేట్గా వీడియో చేయాలనుకుంటున్నాను. అది దానిలో మెన్షన్ చేస్తాను ఎలా వచ్చిందనేది. బెల్లం సరిపోయిందా? ఇప్పుడు చెప్పు గీతు. ఎగ్జామ్కి చదవాల్సి వచ్చింది అనుకో, నీకు ఆ లెసన్ నచ్చలేదు, అప్పుడు ఏం చేస్తావు? పేపర్స్ని టెక్స్ట్ బుక్లోవి టెక్స్ట్ బుక్కే చింపు ఎక్కడేస్తా? బెడ్ కింద వేస్తావా? ఇటు చూడు, బెడ్ కింద వేస్తావా? బా సిగ్గేస్తున్నా గీతు. ఇయర్ ఎన్ని జాకెట్లు వదిలేసావు గీతు? స్కూల్వి ఎన్ని టైమ్స్ వదిలేసావు? 4-5 టైమ్సా? 0నా? ఈరోజు ఎగ్జామ్ బాగా రాయి. ఎవరితో? మా గీతు చాలా ఇంట్రోవర్ట్ అనమాట. తెలిసిన వాళ్ళతో అయితే కొంచెం మాట్లాడతాడు, కానీ కొత్త వాళ్ళతో అస్సలు మాట్లాడు. అందులోనూ కెమెరా ఆన్ చేస్తే అస్సలు అనమాట. సో మామూలుగానే క్వశ్చన్ ఆన్సరు నేనే ఇచ్చుకుంటాను, వాడు తలకాయ ఊపుతుంటాడు అవునా కాదా అనేసి. అవి ఎన్నిసార్లు చెప్పినా అదైతే మారట్లేదనమాట. నాకైతే ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ వెదర్ చల్లగా ఉంటుంది కాబట్టి స్కూల్కి వెళ్ళేటప్పుడు డైలీ జాకెట్ అయితే వేసుకుంటూ ఉంటాడు. అయితే స్కూల్లో సపరేట్గా ప్రొవైడ్ చేస్తారనమాట. వాళ్ళ స్కూల్ వాళ్ళ జాకెట్ మాత్రమే వేసుకోవాలి, బయటవి నాట్ అలౌడ్ అనమాట. అయితే మా వాడు స్కూల్కి తీసుకెళ్ళి అక్కడే వదిలేసి వస్తూ ఉంటాడు. చాలాసార్లు జరిగింది. లాస్ట్ అండ్ ఫౌండ్లో వెతుక్కొని వస్తూ ఉంటాడనమాట. వాడి జాకెట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయి ఉంటుంది, వీడేమో వేరే వాళ్ళది తీసుకొచ్చేస్తూ ఉంటాడు. అలా 3-4 టైమ్స్ అయింది ఇయర్ అయితే. ఇక మామూలుగానే మా వాడు ఎగ్జామ్ టైంలో నార్మల్గానే అసలు బుక్ అంటే ఓపెన్ చేయడు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కువ గేమ్స్ మీదే ఫోకస్ చేస్తూ ఉంటాడనమాట. ఇక స్కూల్లో చెప్పినవే ఇంకా రాసేస్తూ ఉంటాడు ఎగ్జామ్కి. ఈసారి కూడా అంతే. క్రికెట్ మ్యాచెస్ ఉన్నాయి కదా, అసలు చదవట్లేదు. ఒక్కొక్కసారి వాడికి ఇంట్రెస్ట్ లేనప్పుడు టెక్స్ట్ బుక్లో పేజెస్ ఉంటాయి కదా, ఏ లెసన్ అయితే ఇంట్రెస్ట్ ఉండదో ఆ పేజ్ని చింపేసి కింద బెడ్ కింద వేస్తూ ఉంటాడనమాట. సో నేను ఊడ్చినప్పుడు బయటకి వస్తూ ఉంటాయి. అయితే అంతకుముందంతా కూడా ఎందుకు చింపుతున్నాడో అసలు ఐడియా రాలేదనమాట. అవి వీడియో చింపేస్తున్నాడని బై మిస్టేక్ వేస్తున్నాడేమో అనుకున్నాను 1-2 సార్లు. ఇక ప్రతిసారి కనిపిస్తుంటే ఇంకా డౌట్ వచ్చేసింది. అడిగితే అవును అని చెప్పేస్తున్నాడు అనమాట. సో ఇక్కడైతే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. గుంత పునుగులు అనమాట. చాలా టేస్టీగా, పఫీగా, భలే రౌండ్గా వచ్చేస్తాయి తెలుసా, ఎంత బాగుంటాయో. నేను చేసే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట ఇది. ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు ఈ గుంత పునుగుల్ని. చాలా బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా దానిలోకి పల్లీ చట్నీ అనమాట. కొంచెం కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అలానే అల్లం ముక్క, ఇక పల్లీలతో పాటు కొంచెం పుట్నాల పప్పు కూడా యాడ్ చేస్తాను. బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక పచ్చిమిరపకాయలు కూడా డైరెక్ట్గా ఫ్రై చేయకుండా ఇంకా ఓవెన్లో పెట్టేస్తాను అనమాట, తొందరగా అయిపోతుంది అనేసి. ఇక ఈరోజు పల్లీ చట్నీ అయితే ఇలా ప్రిపేర్ చేశాను. 2 కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇక మా గీతు అయితే స్కూల్కి 7:30కి వెళ్తాడు. మా వారే డ్రాప్ చేసి వస్తారు. వచ్చే ముందు ఇక వెజ్జీస్ తీసుకొస్తారు.
సో ఈరోజు క్యాప్సికమ్, క్యారెట్, స్వీట్ కార్న్, బ్రోకోలీ, స్ప్రింగ్ ఆనియన్స్ అయితే తెప్పించాను. క్యారెట్ అయితే ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటుంది, అలానే చిల్లీస్ కూడా. సో ఇలా స్టోర్ చేస్తానమాట. అలానే కొత్తిమీర కూడా ఎక్కువ వాడుతూ ఉంటాను, కరివేపాకును కూడా. సో నీట్గా సర్దేస్తూ ఉన్నాను అనమాట తెచ్చినవన్నీ కూడా. ఇక మేము వాడే పాలు కానీ ఇలా ఆయిల్స్ కానీ కంట్రీ డిలైట్లో ఆర్డర్ చేసుకుంటాము. ఎప్పుడైతే అయిపోయాయో అప్పుడు ఆర్డర్ పెట్టేస్తే ఇంటికి వచ్చేస్తాయి డైరెక్ట్గా. మొన్న సలాడ్లోకి వాడటానికి లెట్యూస్ తెప్పించాను కదా, అయితే మిగిలిపోయిన దాన్ని ఫ్రీజర్లో పెట్టకుండా నేను ఇలా బాటిల్లో నిల్వ ఉంచుతాను అనమాట. చాలా ఫ్రెష్గా వచ్చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తేనే అంత ఫ్రెష్గా అనిపించదు నాకు. ఇలా బాటిల్లో పెడితే ఎంచక్క ఆకులు చూడండి ఫ్రెష్గా ఉన్నాయి కదా. సో నేనైతే ముందుగానే కూరగాయలు తెచ్చేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయను. ఎప్పుడు కావాలో ఎప్పుడెప్పుడు ఏమేమి అవసరం అవుతాయో వాటి వరకు తెప్పించేస్తాను అనమాట. సో ఈ వీక్లో నేను సలాడ్స్ ఎక్కువ చేస్తాను. దానికోసం అయితే ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్స్ అయితే తెప్పించాను. ఫ్రూట్స్ కూడా ఎప్పటికప్పుడే తెచ్చుకుంటాము, ఫ్రీజర్లో అయితే అసలు పెట్టను అనమాట. అయితే గ్రేప్స్ ఫ్రీజర్లో పెట్టాల్సి వచ్చింది. ఈ బ్లాక్ గ్రేప్స్ తింటుంటే కొంచెం పుల్లగా ఉంటాయి కదా. ఇక మా గీతకి చాలా ఇష్టం అనమాట. కొంచెం ఫ్రూట్స్లో ఇష్టంగా తింటాడు అంటే ఈ గ్రేప్సే. ఇక దానికోసం అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈ తెచ్చి కూడా 4-5 డేస్ అవుతుంది. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండదు కదా, అందుకనేసి ఇంకా తొందరగా కంప్లీట్ చేయాలనేసి ఇంకా ఇక్కడ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు మా జ్యూస్ వచ్చేసి గ్రేప్తో చేశాను. అవి ఎంత స్వీట్గా ఉన్నా సరే కొంచెం గ్రేప్స్లో పులుపు అనేది ఉంటుంది కదా. మా అన్వితాకేమో అంత పులుపు ఇష్టం ఉండదు, తాగడానికి కూడా కొంచెం పళ్ళు కూడా సెన్సిటివ్గా ఉంటాయి కదా. ఇక దానికోసం అయితే బెల్లం అండ్ పైన స్ప్రింకిల్ చేసి ఇచ్చాను బోర్న్విటాని. చెప్పాలంటే ఈ బ్లాక్ గ్రేప్స్ డైరెక్ట్గా తినడం కన్నా ఇలా జ్యూస్ లాగానే ఇష్టం. హార్ట్కి కూడా చాలా మంచిదంట. నేను ఎప్పుడు బయట జ్యూస్ తాగాలన్నా కూడా ఇలా గ్రేప్ జ్యూస్నే తీసుకుంటూ ఉంటాను. ఎస్పెషలీ ఇలా బ్లాక్ గ్రేప్స్ చాలా మంచిదని విన్నాను. అయితే ఇంకా దీనిలో చియా సీడ్స్ కూడా నానపెట్టేసి ఒక స్పూన్ అయితే వేసాను. ఎలా చేసుకుంటున్నావు? చేంజ్ బస్కి. అవునా, బస్లో వెళ్తున్నావా? ఇంకెలాగే ఎగ్జామ్ కదా, 1:30కి ఎగ్జామ్. ఇప్పుడే నాన్న వెళ్ళిపోతే అక్కడ నాన్న ఆఫీస్ దగ్గర తింటే అక్కడ నుంచి కాలేజ్కి వెళ్తా బస్లో. సరే బాయ్ బాయ్. సో ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల అన్వితకి ఇలా బైక్ మీద వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదన్నమాట. ఎలాగో ఎగ్జామ్సే కదా, తొందరగా అయిపోతాయి. ఇక నాన్నతో వెళ్ళేసి ఈవినింగ్ నాన్నతోనే వచ్చేస్తానని చెప్పేసి ఇంక వెళ్తుంది. ఎందుకు క్యాచ్ పెట్టుకో. ఇంక ఇప్పటి నుంచి ఫ్రెష్ అయిపోతే ఇక నా పనులు కూడా ఈ రోజుకి కంప్లీట్ అయిపోయినట్లే. సో మళ్ళీ 1 o'clock వరకు ఫ్రీగా ఉంటాను అనమాట. ఈ టైంలో నేను ఎక్కువగా ఎడిటింగ్ చేసుకుంటాను. అయితే వీళ్ళంతా వెళ్ళిన తర్వాత కొంచెం పనులు ఉంటాయి. ఆ పనులు కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఫ్రెష్ అయిపోయి ఒక 1 or 2 hours అయితే ఎడిటింగ్కి స్పెండ్ చేస్తాను అనమాట టైంని. ఈలోపు మా వారు లంచ్కి వచ్చేస్తారు. ఇద్దరం కలిసి లంచ్ తినేస్తాం. సో ఇక్కడ గణేష స్టాచ్యూ ఇంటి ముందు పెట్టుకున్నాను కదా. యాక్చువల్గా ఈ టర్టిల్ వైన్ని 2 months అవుతుంది అనుకుంటా నేను కిందకి తీసుకొచ్చి. టెర్రస్ మీద ఉండేది అంతకుముందు. కరెక్ట్గా గణేషకి టచ్ అవ్వకుండా ఉండేది నేను పెట్టినప్పుడు. ఇప్పుడైతే ఉండే కొద్దీ పెరిగిపోతుంది అనమాట. అలా పెరిగిన దాన్ని ఒక్కొక్క స్టెప్ పైకి పెడుతూ ఉన్నాను. అక్కడ విండో దగ్గర ఐరన్ రాడ్స్ ఉంటాయి కదా, ఆ సపోర్ట్తో ఒక్కొక్క స్టెప్ పెంచుతున్నాను అనమాట. లేదంటే ఇంకా ఫుల్గా కవర్ చేసేస్తుంది ఆ గణేష స్టాచ్యూని. సో మార్నింగ్ టైంలో ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చుతుంది. ఎక్కువసేపు ఇక్కడే స్పెండ్ చేస్తాను. కొంచెం ఎండ కూడా వస్తుంది కదా, వెదర్ కూడా చాలా చల్లగా ఉంటుంది. పాదాలు కూడా ఎంత చల్లగా ఉంటాయో తెలుసా, ఫ్లోర్ మీద పెడితే. కొద్దిసేపు ఎండలో స్పెండ్ చేస్తే బాగుంటుంది. అలా అని ఇంకొంచెం సేపు ఎండలో ఉన్నాం అనుకో, ఆ ఎండ కూడా మండిపోతుంది. సో ఎండకి ఉండలేము, అలా అని చలికి కూడా ఉండలేము, అలా ఉంటుంది ఇక్కడ వెదర్ అయితే. సో ఎండ తగిలి చెట్లు అయితే చాలా ఫ్రెష్గా హెల్దీగా కనిపిస్తున్నాయి కదా. అసలు ఈ వ్యూ నాకు చాలా బాగా నచ్చేస్తుంది. ఎన్నిసార్లు చూపించినా తక్కువే అనమాట. సో డైరెక్ట్గా విజిబిలిటీ అయితే ఇంకా బాగుంటుంది. వీడియోలో చాలా తక్కువ చూపిస్తున్నట్లే నేను ఒక రకంగా చెప్పాలంటే.
అయితే తర్వాత గుర్తొచ్చింది, రోజు నా రొటీన్ చెప్పేస్తున్నాను, ఫ్లోలో అలా చెప్పేశాను. కానీ ఈరోజు మార్నింగ్ వీళ్ళ లంచ్ బాక్స్కి అయితే గోరుచిక్కుడుకాయతో ఫ్రై చేసి ఇచ్చాను అనమాట పిల్లలకి. ఇక మాకేమో సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ నేను ప్రిపేర్ చేశాను. ఆ రెసిపీ చాలామంది అడుగుతూ ఉంటారనమాట. అంతకుముందు కూడా ఒకసారి ఇలా షార్ట్స్లో పెడితే రెసిపీ అడుగుతూ ఉన్నారు. ఆల్రెడీ నేను 1 ఇయర్కి సరిపోను పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను. సో అది కంప్లీట్ అవ్వస్తుంది అనమాట. సో నెక్స్ట్ తప్పకుండా ఆ రెసిపీని కూడా చూపించేస్తాను. సో మార్నింగ్ తెచ్చిన వెజ్జీస్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో మంచిగా సర్దేసుకున్నాను. అయితే ఇక్కడ బర్గర్ ఈవినింగ్ వచ్చిన తర్వాత అన్విత అడిగిందనమాట బర్గర్ ప్రిపేర్ చేయమని. సో దానికోసం అయితే ప్యాకెట్ తెప్పించాను. ఇక కొద్దిసేపు అలా వెజ్జీస్ ఎంత నీట్గా ఉన్నా సరే కిచెన్లో అలా పెట్టామంటే సన్నగా ఫ్లై అయ్యే పురుగులు ఉంటాయి కదా, అవి వచ్చేస్తూ ఉంటాయి. అబ్బా, సాధ్యమైనంత వరకు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాను. ఇక వాళ్ళు వెళ్తున్నారు కదా, వాళ్ళకి బాయ్ చెప్దామని బయటికి వెళ్ళాను. వచ్చేసరికి ఇంక మళ్ళీ పురుగులు వచ్చేసాయి చూడండి. ఇంక ఇక్కడ మళ్ళీ మా వారు జెప్టోలో అయితే ఆర్డర్ పెట్టారు. వెల్లుల్లిపాయలు లేవని చెప్పారనేసి ఇక ఆర్డర్ పెట్టారు. దాంతోపాటు మళ్ళీ ఇంకొక 2 బాటిల్స్ ఆయిల్ బాటిల్స్ అయితే ఆర్డర్ పెట్టారనమాట. ఈ ప్యాకింగ్లో అయితే 2 ఆయిల్ బాటిల్స్, 1 కీరా అండ్ వెల్లుల్లిపాయలు ఆర్డర్ చేశాం కదా, దానికి 1 kg సుమారుగా ఆనియన్స్ అయితే ఫ్రీ ఇస్తుంటాడనమాట. ఇంక ఇక్కడైతే మంచి ఫేస్ ప్యాక్ చూపించేస్తున్నాను. ఈలోపు సాంబార్కి అవసరమైనవి అయితే ఇక్కడ కట్ చేసి పెట్టేస్తున్నాను. నైట్ పపాయ తిన్నాను, మిగిలిపోయిన పీసెస్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంక ఇప్పుడు తీసాను ఫేస్ ప్యాక్ కోసం. అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీగా 9:30కి కంప్లీట్ చేసేస్తాను. అయితే ఈరోజు కొంచెం లేట్ అయిందనమాట. వెళ్ళిపోయాక కొంచెం క్లీనింగ్ కంప్లీట్ అయ్యాక తిందాంలే అనేసి పక్కన పెట్టేశాను. ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత సింక్లో గిన్నెలు కడిగేసి ఇంకా నీట్గా సర్దేసి రిలాక్స్డ్గా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వీడియో క్లిప్స్ కోసం ఇక్కడ స్టిక్ని అయితే పెట్టానమాట, స్టాండ్. సో ఇలా పెట్టేసి ఈరోజు వీడియో కవర్ చేశాను. అలానే పుదీనా వలిచేసిన కొమ్మల్ని అలా పెట్టానమాట నీళ్ళల్లో, పైనకి వెళ్ళినప్పుడు కుండీలో వేద్దామనేసి. సో ఇది వచ్చేసి సిలికాన్ మెటీరియల్. దీనిలో నేను ఫేస్ ప్యాక్ చూపిస్తాను కదా, దాన్ని స్టోర్ చేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేసి. ఇన్స్టెంట్గా ఇంకా ఫ్రిడ్జ్లోంచి తీసేసి మనం ప్యాక్ వేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, జెప్టో బ్యాగ్ మీద చిన్న చిన్న బొమ్మలు ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. నాకు ఇలాంటివి చూస్తే డ్రా చేయాలనిపిస్తుంది. అందుకని ఈ కవర్ పడేయకుండా అలానే ఉంచేసానమాట, ఫ్రీగా ఉన్నప్పుడు వేద్దామనేసి. ఇక ఇంట్లో ఎక్కడ చూసినా సరే ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ని వాటర్లో పెట్టేసి ఇంకా గ్రో చేస్తూ ఉంటారనమాట. సో ఎక్కడ చూసినా ఇలా పచ్చగా కనిపిస్తుంటే ఇష్టం నాకు. చాలా వరకు ఇప్పుడు తగ్గించేశాను. సైంటిఫిక్గా కూడా ఇలా గ్రీనరీగా పచ్చగా ఉన్న మొక్కల్ని కానీ కలర్స్ని కానీ ఎక్కువ చూస్తూ ఉంటే పాజిటివ్గా థింక్ చేస్తామంట. సో అది నేను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటానన్నమాట. ఇక మార్నింగ్ టైమే అన్విత దీపం పెట్టేస్తుంది అనమాట. మామూలుగా అయితే రోజు అర్లీగానే అయిపోతుంది నా వర్క్, అయితే 10:30కి కంప్లీట్ అయిపోతుంది. కానీ ఈరోజు కొంచెం లేట్ అయింది. అన్విత అండ్ మా వారు వెళ్ళిన తర్వాత కొద్దిసేపు సోఫాలో రిలాక్స్ అవుతూ ఫోన్ షార్ట్ ఎడిట్ చేసుకుంటూ కూర్చుండిపోయాను. అలా ఒక 1/2 అవర్ గడిచిపోయిందనమాట. సో ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి, అవి కంప్లీట్ చేసుకొని మొత్తం ఇలా వీడియో కవర్ చేసే టైంకి 11:30 అయిపోయింది. ఇక ఈరోజు నా స్కెడ్యూల్లో లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేయాలి, అంటే ఎడిటింగ్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, అంతా కరెక్ట్గా టైంకే చేస్తాను. కానీ నా ఫోన్ ఈ మధ్య సపోర్ట్ చేయట్లేదబ్బా, స్టోరేజ్ ఎక్కువ అవ్వడం వల్ల. అప్పటికే ఎప్పటి వీడియోలు అప్పుడు అప్లోడ్ చేసేసి డిలీట్ చేస్తూ ఉంటాను. అయినా సరే చాలా అంటే చాలా విసిగిచ్చేస్తుంది, ఒక్కొక్కసారి ఇరిటేషన్ కూడా వచ్చేస్తుంది. అబ్బా, ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిపోయి వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి టైం తీసుకుంటుంది. నేనేమో కరెక్ట్గా టైంకి పెట్టాలని చూస్తూ ఉంటాను, కానీ ఈ మధ్య అస్సలు అవ్వట్లేదు. ఆ విషయానికైతే నేను చాలా స్ట్రగుల్గా ఫీల్ అవుతున్నాను. ఇక ఎంత కష్టపడి పెట్టిన వీడియో కూడా వ్యూస్ వెళ్ళి లైక్స్ రాకపోతే
ఇంకా చాలా బాధేస్తుంది. ఆ స్ట్రెస్ అంతా తగ్గించుకోవడానికి ఈ మధ్య వ్లాగ్స్ కూడా తగ్గించేశాను. ఇక ఖాళీ టైం ఉంటుంది కొంచెం, ఆ ఖాళీ టైంలో చిన్న యాక్టివిటీస్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ బాటిల్స్ కూడా చూసారు కదా, అంతకుముందు నేను ఖాళీ టైంలో వేసుకున్న ఆర్ట్ అనమాట అవన్నీ కూడా. ఇంట్లో వేస్ట్ ఐటమ్స్ ఎన్నో వస్తూ ఉంటాయి కదా, వాటిని అస్సలు పడేయను, చాలా వరకు పెట్టేస్తాను ఇదొకటి చేద్దామనేసి. అవన్నీ పెండింగ్ ఉన్న వర్క్స్ అయితే ఇప్పుడు మళ్ళీ బయటికి తీశాను. సో ఇక్కడైతే ఇంకా మొన్న వాజ్లో పెట్టిన ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వాటితో కూడా ధూప్ స్టిక్స్ ఎలా చేయాలనేసి దాదాపుగా ఈ వీడియో పెట్టాలని ఇంచుమించుగా నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో అనుకున్నాను. అప్పట్లో కూడా ఇలా ఫ్లవర్స్ రెడీ చేసి పెట్టాను, కానీ ఫైనల్గా అవి ప్రిపరేషన్ అయితే చేయలేదు. సో చివరికి వాటిని పడేశాను. ఇక ఇప్పుడు గులాబీ రేకులు ఉన్నాయి కదా, వాటితో చేద్దామనేసి ఇంక ఇప్పుడైతే వాటిని ఎండబెట్టేశాను అనమాట. ఇక్కడ హనీ చూపిస్తున్నాను కదా, మా దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో తీసుకున్నాను. ప్యూర్ హనీ అని చెప్పారు, ఆర్గానిక్ అన్నారు. సో ఇదేమో గడ్డగట్టిపోయింది. వెదర్ వల్ల అలా అయి ఉంటుందా? హనీ యాక్చువల్గా గడ్డగడుతుందా? ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ అలా అవుతూ ఉంటుంది. అది ప్యూర్ హనీ అయ్యి ఉండొచ్చా లేదా నాకు తెలీదు, మీకేమైనా తెలుసా? అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అబ్బా. సో ఇక్కడ ప్యాక్ చూపిస్తున్నాను, చాలా బాగా పనిచేస్తుంది. ఎస్పెషలీ నా స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అయితే ఈ పపాయ మాస్క్ చాలా బాగా పనిచేస్తుంది నాకైతే. సో దీన్నైతే ఇక్కడ చిన్న పీసెస్ని స్మాష్ చేసేసి దానిలో హనీ వేస్తున్నాను. గడ్డగట్టిపోయింది, అయితే దాన్ని ఇలా నలిపేస్తే కరిగిపోయింది అనమాట. దానిలో విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా యాడ్ చేశాను. నేను తీసుకున్న పపాయ బాగా పండిపోయింది, స్పూన్తో అలా నొక్కేస్తే స్మాష్ అయిపోయింది అనమాట. సో దానిలో హనీ కూడా వేసి ఇంకా ఇలా విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా యాడ్ చేస్తున్నాను. సో హెయిర్కే కాదు స్కిన్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది విటమిన్ ఈ క్యాప్సిల్స్. ఇక ఆ మిక్స్ని బాగా కలిపేసుకున్నాను కదా. ఇంకా సిలికాన్ బ్యాగ్ చూపించాను కదా ఇందాక చిన్నది, అయితే దాన్ని ఫిల్ చేయడానికి అది ఫుల్ అవ్వట్లేదు అనమాట. అందుకోసం నేను కింద బనానాస్ పీసెస్ కట్ చేసి దాని మీద నేను ప్రిపేర్ చేసిన పపాయ పేస్ట్ని వేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే అది ఫుల్గా ఉంటేనే మనం అప్లై చేసుకోవడానికి బాగా వస్తుంది. సో ఫస్ట్ వేసి చూశాను, అది ఫిల్ అవ్వలేదు. అలా అని వాటర్ కూడా కలపలేదు అనమాట, అచ్చంగా పపాయతోనే స్మాష్ చేసి వేశాను కదా. అందుకని ఇంక ఇలా ఫస్ట్ అయితే బనానాస్ కట్ చేసి దాన్ని లోపల పెట్టేసి దాని మీద ఈ పపాయ పేస్ట్ని యాడ్ చేశాను. ఆ ప్యాక్ని అలా డైరెక్ట్గా కూడా పెట్టేసుకోవచ్చు. అయితే నేను ఎక్కువ ఉంది కదా, అన్వితాకి యూస్ అవుతుందని చెప్పేసి నేను ఇలా స్టోర్ చేస్తున్నాను అనమాట. ఎంచక్క ఫేస్ ప్యాక్ వేసుకోవాలంటే అన్విత అస్సలు వేసుకోదు అప్లై చేసుకోవడం అంటే. సో రోజు అయితే ఇలా ఐస్ క్యూబ్తో మసాజ్ చేసుకుంటుంది ఫేస్ వాష్ చేసుకునే ముందు. ఇక అందుకని ఇలా దీనిలో స్టోర్ చేస్తున్నాను. అదే వాటర్ అనుకోండి, పైన హోల్లో నుంచి వేస్తే అది ఫుల్ అయిపోతుంది. ఈ ప్రిపేర్ చేసిన పేస్ట్ ఏమో థిక్గా ఉంది కదా, దానిలోంచి వేయడానికి రాదని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఇంక ఇలా చేశాను. ఇది ఒకరోజు మార్నింగ్ టైంలో నేను పెట్టాను కదా, ఈవినింగ్ టైంకి ఇలా ఐస్ కట్టేస్తుంది. ఏం చక్క ఇలా మసాజ్ చేసుకోవచ్చు అనమాట. కొద్దిసేపు ఒక 15 minutes అలా ఉంచేసి కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవడమే. ఇప్పుడు వింటర్ కాబట్టి ఈ ఐస్ క్యూబ్ని ఎక్కువసేపు కూడా మసాజ్ చేయకూడదు. అదే కొంచెం సమ్మర్లో అయితే హీట్గా ఉంటుంది కాబట్టి పర్లేదు. సో కొంచెం ఫేస్కి అప్లై చేసి డ్రై అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చేసుకోవచ్చు. ఇక 15 minutes ఉంచేసి కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోవడమే. ఇక ఇలా ఫేస్ ప్యాక్స్ పెట్టుకోవడం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే వీక్లీ ట్వైస్ పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇలా హోమ్మేడ్గా ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాను, కానీ ఛానల్లో అయితే తక్కువ పెట్టాను. అయితే మొన్న చంద్రకళ గారు కామెంట్ చేశారు, ఇలా హెయిర్ ప్యాక్సే కాదు ఫేస్కి కూడా రెమెడీస్ చూపించమని. సో తన కోసం నేనైతే ఈ వీడియో అయితే చేశాను అనమాట. ఇంకా ఇలాంటి రెమెడీస్ కావాలంటే చెప్పండి, ఇంకా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇక
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.